ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు శుభవార్త అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్, మరి ఏంటో శుభవార్తని చూసేద్దాం. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, అయితే మద్యం కుంభకోణం కేసులో రీసెంట్గా ఆమ్ ఆద్మీ నేత మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో మనీ లాండరింగ్ మద్యం కుంభకోణం కేసులో జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావచ్చని ఆ పార్టీ భావిస్తోంది. ఈరోజు సుప్రీంకోర్టులో కవిత బెయిల్ మీద విచారణ జరగనుంది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథ్లతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. దర్యాప్తు సంస్థలు అడ్డు చెప్పకపోతే ఖచ్చితంగా బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కవిత అనారోగ్య కారణాల వల్ల కూడా బెయిల్ ఇవ్వాలనే యోచనలో సుప్రీంకోర్టు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నమ్మకంతోనే కవిత అన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 25 మంది ఎమ్మెల్యేలు ముఖ్య బీఆర్ఎస్ నేతలతో ఢిల్లీ వెళ్లారని సమాచారం. అందరితో కలిసి కవితకు గ్రాండ్గా వెల్కమ్ చెప్పడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఇక కవితను హైదరాబాద్ తీసుకువచ్చాక కూడా బీఆర్ఎస్ శ్రేణులు ర్యాంక్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మద్యం పాలసీ కేసులో మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఇదే కేసులో ఏప్రిల్ 15న సిబిఐ అరెస్ట్ చేసింది. గత కొన్ని నెలలుగా కవిత తిహార్ జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం బాగా పాడైందని, చాలా సన్నగా అయిపోయారని వార్తలు వచ్చాయి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వచ్చాయి. ఫ్రెండ్స్, థ్యాంక్స్.